వీడు ప్రొఫెషనల్ డాక్టర్. ఈడు చదివింది చైనాలా, వంకర బుద్ధి ఆలాసంటోళ్ళే ఈడసంటోడే. ఆడ చదివి ఈడికి వచ్చి హైదరాబాద్లో హాస్పిటల్ పెట్టుకొని క్యాస్ట్రల్ ఆయిల్తోని దాని నుంచి చిన్న చిన్న దాంట్లో ఇంకొన్ని లిక్విడ్స్ యాడ్ చేసుకుంటా ఈ పాయిజన్ని తయారు చేస్తా పెట్టాడు. వీడు తయారు చేసే ఆయిల్ కూడా ఎట్లాంటిది అని అంటే, ఆ పాయిజన్ దానికి టేస్ట్ ఉండదు, దానికి స్మెల్ రాదు, అండ్ దానికి కలర్ కూడా ఉండదు. ఇది యాక్చువల్గా వరల్డ్ వైడ్గా ఈ పాయిజన్ని బ్యాన్ చేసిండ్రు. ఏంది ఇది ఇంతకుముందు కూడా దీన్ని యూజ్ చేసిండ్రా అంటే, ఒబామాకి ఒక లెటర్ పైన ఆ పాయిజన్ని రాకి తనకి ఇచ్చిండ్రు. కాకపోతే వాళ్ళ సెక్యూరిటీ సేఫ్ అన్ని చెక్ చేసిన తర్వాత తన దాకా పోలేదు కాబట్టి ఆయన సేఫ్ అయ్యాడు. మళ్ళీ దాని తర్వాత ట్రంప్కి కూడా ఈ అటాక్ ప్లాన్ చేసినారు. ఆ పాయిజన్ ఒకవేళ ఒక మనిషికి ఇస్తే స్టార్టింగ్ ఒక్కొక్క స్టేజ్ నుంచి వెళ్ళి మన ఆర్గన్స్ అన్ని డౌన్ అయ్యి ఒక వితిన్ కొన్ని అవర్స్లో చనిపోతారు. అంటే దీనికి మళ్ళా యాంటీబయాటిక్ అనేది కూడా లేదు, దీన్ని ఎవరు కనిపెట్టలేదు కూడా ఇప్పటి వరకు అయితే. ఇవి ఇంత తయారు చేసే అంత టైము అండ్ దానికి సంబంధించిన లిక్విడ్స్ కానీ ఆబ్జెక్ట్స్ కానీ ఎక్కడి నుంచి వెళ్ళి వచ్చినాయి ఆయనకి.